ఓకేనా. సో ఈ క్లాస్ లో మీకు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాస్ట్ యూనిట్ 5 లో ఈ టాపిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడదాం. సింపుల్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏం లేదు, ఒక వ్యక్తి నుంచి మనం ఏదైనా అమౌంట్ అప్పుగా తీసుకున్నప్పుడు ఆ అమౌంట్ మనం యూజ్ చేసుకోవడానికి తిరిగి మనము ఆ అమౌంట్ కి కొంచెం వడ్డీ రూపేణా ఇవ్వడాన్ని మనం సింపుల్ ఇంట్రెస్ట్ అంటాము. దీంట్లో సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని సెపరేట్ ఉంది. ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడదాం. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు దీంట్లో కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. ప్రిన్సిపల్ అమౌంట్ అని. ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఏ అమౌంట్ అయితే మనం అప్పుగా తీసుకున్నామో ఆ అమౌంట్ ని ప్రిన్సిపల్ అమౌంట్ అంటాం. ప్రిన్సిపల్ అమౌంట్ ఇస్ ద మనీ బారోడ్ ఆర్ డిపాజిట్ ఫర్ ఏ సర్టెన్ టైం. నెక్స్ట్ ఇక్కడ అమౌంట్ అన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ మీకు. ఎందుకంటే ప్రిన్సిపల్ అమౌంట్ వేరు, అమౌంట్ వేరు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ప్రిన్సిపల్ అమౌంట్ వేరు, అమౌంట్ వేరు. అమౌంట్ అంటే ఏంటి అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. అంటే అమౌంట్ అని ఎప్పుడు అంటాము అంటే అసలు ప్లస్ వడ్డీ రెండు కలిపితే మనకు అమౌంట్ అనాలి. అసలు ప్లస్ వడ్డీ రెండింటిని కలిపితే మనము అమౌంట్ అంటాము ఇక్కడ. ఇంకా సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఆ వడ్డీని సింపుల్ ఇంట్రెస్ట్ అంటాము. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మనము ఇప్పుడు మీరు ఎక్కడన్నా గమనించే ఉంటారు, 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నాను అనుకోండి, 2 రూపాయల వడ్డీ, ఇలా మనం మాట్లాడుతూ ఉంటారు. సో 2 రూపాయల వడ్డీ అంటే అర్థం ఏంటి? 2 రూపాయలు మనం వేసి ఇవ్వడం అంటే ఇప్పుడు 1,00,000 రూపాయలకి ఏమవుతుంది, నెలకి 2,000 రూపాయలు మనం వడ్డీ ఇవ్వాలి. అట్లా సంవత్సరానికి ఎంత అవుతుంది, ఇట్లా ఈ విధంగా క్యాల్కులేట్ చేయడాన్ని మనం సింపుల్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయడం అని చెప్తాము. అదే విధంగా ఇక్కడ మెయిన్ గా ఇంపార్టెంట్ రోల్ ఏంటి అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ని ఫైండ్ అవుట్ చేయడంలో మనం తీసుకున్న అసలు ఏ రేటుతో అంటే 2%, 3%, 10% ఆ రేట్, టైం ఎంత కాలానికి, ఇది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ కి ఫార్ములా వచ్చి సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR by 100. సో P అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అనాలి. యాక్చువల్ గా దీన్ని మనం మళ్ళీ అమౌంట్ అంటే కన్ఫ్యూజ్ అవుతారని ప్రిన్సిపల్ అంటున్నాం. ప్రిన్సిపల్ అమౌంట్. T అంటే టైం, అంటే ఎంత కాలానికి, అది సంవత్సరానికి 6 నెలలకా అనేది. R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ యొక్క పర్సంటేజ్ ఇది. ఇంకా సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఇది. అమౌంట్ కి ఫార్ములా వచ్చి సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్, అంటే అసలు ప్లస్ వడ్డీని కలిపితే మనం ఏమంటాము అంటే అమౌంట్ అంటాం. ఓకే, ఇవి ఈ రెండు ఫార్ములాస్. దీన్ని బేస్ చేసుకొని మనము ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ వన్, ఏ మ్యాన్ earns 450 rupees as an interest in 2 years on a certain sum invested with a company at the rate of 12% per annum. Find the sum invested by the man in the company. సో ఒక వ్యక్తి 2 సంవత్సరాలకు కాను 450 రూపాయలని వడ్డీ రూపేణా సంపాదించినాడు. ఓకే, అట్ ది రేట్ ఆఫ్ 12% per annum, సంవత్సరానికి 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఫైండ్ ది సమ్ ఇన్వెస్టెడ్ బై ది మ్యాన్, అంటే అతను ఎంత అసలు దాంట్లో ఇన్వెస్ట్ చేశాడు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? PTR by 100.
మనకి ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అని కనుక్కోమంటున్నాడు, అంటే పి కనుక్కోమంటున్నాడు. టైం ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు టైం, 2 years అన్నాడు. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 12%. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎంత వచ్చింది వడ్డీ 450 వచ్చింది. సో ఈ ఫార్ములాలు అన్ని ఉన్నాయి, పీని కనుక్కోవాలి. పీని కనుక్కుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. సో వాళ్ళు ఇచ్చినట్టు రాయండి ఫస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు 450 రూపీస్, టైం ఎంత 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%. సో మనకి ప్రిన్సిపల్ అమౌంట్ కనుక్కోవాలి. సో సింపుల్ ఇంట్రెస్ట్ కి ఫార్ములా PTR by 100. సో సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చి 450 ఈజ్ ఈక్వల్ టు పి, మనకు తెలియదు కాబట్టి పి అలాగే పెట్టుకోండి. టీ వచ్చి 2, ఆర్ వచ్చి 12 by 100. ఓకే, సో దీన్ని ఇక్కడ వీలైనంత వరకు సింప్లిఫై చేయండి. 2 into 50 times 2 6 jar 225 times. సో మనకి ఇప్పుడు ఏమొచ్చినట్టు 450 ఈక్వల్ టు 6p by 25. ఓకే, సో దీన్ని ఇంకా ఇలా రాసుకోవచ్చు. 6 into p by 25 is equal to 450 implies 6 into p equal to cross multiplication చేస్తే 450 into 25. So p equal to 450 into 25 by 6. So దీన్ని simplify చేస్తే 3 2s are 6, 315 times 0. So 3 into 150 times 450 వస్తుంది. 2 into 75 times 150. So 75 into 25. 75 into 25. So 5 5s are 25. 5 7s are 35 plus 2 37. Next 2 5s are 10. 2 7s are 14 plus 1 15. So we get 1875 లేదా 1875 is the principal amount. 1875 is the principal amount he invested. Okay, so ఈ విధంగా సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములాలో PTR by 100 లో ఏ ఒక్కటి ఇవ్వకపోయినా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ ప్రాబ్లం లో అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చినాడు, టైం ఇచ్చినాడు, వచ్చిన ఇంట్రెస్ట్ కూడా ఇచ్చినాడు. బట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అప్పుగా ఇచ్చాడు అనేది మనకు చెప్పలేదు, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. At what rate per annum will a sum of 5,000 rupees amount to 6,000 rupees in 4 years? అంటే ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో 500 రూపాయలు కాస్త 6,000 రూపాయలు అయింది ఇన్ 4 years. అంటే ఇప్పుడు ఏమి ఇచ్చినాడు, 5,000 రూపాయలు అనేది ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. ఓకే, 5,000 నుంచి 6,000 ఎలా అవుతుంది, ఇంట్రెస్ట్ వేస్తే అంటే వడ్డీకి ఇస్తే 6,000 అవుతుంది. సో 6,000 అనేది ఏమవుతుంది, నార్మల్ గా మనకి అమౌంట్ కి ఫార్ములా ఏమి, అమౌంట్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్. ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చినాడు, 5,000 ఇచ్చినాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని చెప్పలేదు. అమౌంట్ ఎంతకు మారింది, 6,000 అయింది. దీని నుంచి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ ఎంత వచ్చినట్టు, 6,000 మైనస్ 5,000. ఓకే, సో 6,000 మైనస్ 5,000 అంటే ఎంత, 1,000. సో ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ఉంది, సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం కనుక్కోవాలి. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. టైం ఇచ్చాడు, ఎన్ని సంవత్సరాలకి, 4 ఏళ్ళకి. సో 4 years. Therefore మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR by 100. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 1000 ఈక్వల్ టు P అంటే 5,000 ఇంటూ T అంటే 4 years. R అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి by 100. సో ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ చేయండి. సో దీన్ని ఎలా రాయొచ్చు మనము, 50 into 4 into R is equal to 1000.
R equal to 1000 by 50 into 4. So 0, 0, 100 by 20. Okay, 0 cancel. So R equal to 5%. అంటే మనకి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో క్యాలిక్యులేట్ చేస్తే నీకు 5,000 ఉన్న అసలు అమౌంట్ వడ్డీతో కలిపి నీకు ఎంత అవుతుంది 6,000 అవుతుంది 4 సంవత్సరాల్లో. ఓకేనా? సో ఈ విధంగా మనము క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి in what time will 1,200 rupees earn on interest of 240 rupees at 5% per annum. Okay. సో ఏమంటున్నాడు, ఇంతకుముందు ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో నీకు 5,000 రూపాయలు కాస్త 6,000 అవుతుంది అని అడిగాడు. ఇప్పుడు ఇన్ వాట్ టైం అంటే ఎంత కాలానికి 1,200 రూపాయలు అర్న్ ఆన్ ఇంట్రెస్ట్ ఆఫ్ 240 అంటే ఇక్కడ 1,200 అనే ప్రిన్సిపల్ అమౌంట్ మీద 240 అనే సింపుల్ ఇంట్రెస్ట్ 5% రేట్ వడ్డీతో నువ్వు ఎంత కాలానికి సంపాదిస్తావు అంటే 1,200 రూపీస్ ప్రిన్సిపల్ అమౌంట్ కి 5% వడ్డీతో ఎంత కాలానికి నీకు 240 రూపాయలు వడ్డీగా వస్తుంది అని అడుగుతున్నారు. సో మనం వాళ్ళు ఇచ్చింది రాసుకోండి, జస్ట్ డోంట్ కన్ఫ్యూజ్. వాళ్ళు ఇచ్చింది ఏమేమి ఇచ్చాడు, ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చినాడు, సో 1,200. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ కూడా ఇచ్చేస్తున్నాడు. వడ్డీ ఎంత ఇచ్చాడు 240 రూపీస్. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో మనకి ఇక్కడ ఏం కావాలి, టీ కావాలి. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా SI ఈక్వల్ టు PTR బై 100. వాళ్ళు ఇచ్చినవి రాయండి. ఏమేమి ఇచ్చాడు, 240 ఈజ్ ఈక్వల్ టు 1,200 ఇంటూ టీ మనం కనుక్కోవాలి ఇంటూ R 5 by 100. ఓకే, సో 2 zeros cancel. 240 ఈజ్ ఈక్వల్ టు 12 5 60T. సో ఇంకొక 0 కూడా క్యాన్సిల్. therefore T ఈక్వల్ టు 24 by 6. దట్ మీన్స్ 6 4 24. కాబట్టి 4 years అంటే 4 సంవత్సరాల కాలానికి 1,200 రూపాయలకి 5% వడ్డీతో నీకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, 240 రూపాయలు వస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా మనము క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది సింపుల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ 4th one, Mahesh borrowed 3,000 rupees from his friend Suresh at 15% per annum. Per annum అంటే సంవత్సరానికి అని. For 3 years. Find the interest and money, interest and money returned by Mahesh to Suresh. సో మహేష్ వాళ్ళ ఫ్రెండ్ సురేష్ నుంచి 3,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఎంత వడ్డీతో, 15% per annum, సంవత్సరానికి 15% వడ్డీతో 3 సంవత్సరాల కోసం తీసుకున్నాడు. ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు, ఫైండ్ ఇంట్రెస్ట్, వడ్డీని కనుక్కోండి, అండ్ మనీ అంటే అసలు ప్లస్ వడ్డీ కలిపితే వచ్చే అమౌంట్ ఉంది కదా, అది ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. జస్ట్ ఇచ్చింది, మనం ఎంత బారో చేసామంటే ప్రిన్సిపల్ అమౌంట్ 3,000 రూపీస్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 15%, టైం వచ్చి 3 years. సో ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేద్దాం, సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. PTR by 100. 3,000 into 3 into 15 by 100. So zeros cancel, is equal to 30 into 315 అంటే 45
is equal to 45 into 30. So 3 5s are 15, 3 4s are 12, 135, ఇక్కడ 0 ఉంది కాబట్టి 0. సో 1350. సో 3000 రూపాయలకి 15% ఇంట్రెస్ట్ తో 3 సంవత్సరాలకు గాను మనకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 1350. సో వాళ్ళు మొత్తం అసలు ప్లస్ వడ్డీ కలిపితే ఎంత అవుతుంది? దాన్ని అమౌంట్ అంటాం, అసలు ప్లస్ వడ్డీ కలపడాన్ని. సో అమౌంట్ కి ఫార్ములా ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 1350 రూపాయలు వచ్చింది. ప్రిన్సిపల్ అమౌంట్ 3000. సో 1350 ప్లస్ 3000 అంటే ఎంత అవుతుంది? 4350 రూపీస్. సో అసలు వడ్డీ కలిపి మహేష్ సురేష్ కి 4350 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఓకే, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ గురించి. నెక్స్ట్ మీరు ఆల్రెడీ వినే ఉండింటారు కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ వినే ఉంటారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ. మన భాషలో చెప్పాలి అంటే చక్రవడ్డీ. కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అంటే, సపోజ్ ఏ అనే వ్యక్తి బి నుంచి 1000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు అనుకోండి. సో ఆ వ్యక్తి బితో ఏమి చెప్పింటాడంటే, నేను కరెక్ట్ గా సంవత్సరానికి నీ అప్పు నీకు చెల్లిస్తాను విత్ వడ్డీ, వడ్డీతో సహా. సో ఏ అనే వ్యక్తి బి నుంచి ఎంత తీసుకున్నాడు? 1000 రూపాయలు తీసుకున్నాడు. ఎంత రేట్ ఆఫ్, సపోజ్ 1,00,000 రూపాయలు తీసుకోండి, ఈజీగా ఉంటుంది. సో 1,00,000 రూపాయలు తీసుకున్నాడు. ఏ అనే వ్యక్తి బి నుంచి 1,00,000 రూపాయలు తీసుకున్నాడు. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 2 రూపీస్ ఇంట్రెస్ట్ అనుకోండి. సో 2 రూపీస్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు సంవత్సరానికి. అంటే అప్పుడు నీకు అతనికి అసలు 1,00,000, సంవత్సరానికి కాబట్టి 12 నెలలు. సో అప్పుడు నెలకి ఎంత అవుతుంది? 2000. 2 రూపీస్ ఇంట్రెస్ట్ అంటే 2000 అవుతుంది. సో సంవత్సరానికి అన్నప్పుడు 24,000. సో సంవత్సరానికి కరెక్ట్ గా అతను ఎంత చెల్లించాలి? 1,24,000 చెల్లించాలి. బట్ అతనికి ఉన్న సమస్యల వలన ఏ అనే వ్యక్తి బికు సంవత్సరానికి చెల్లించలేకపోవడం వలన బి ఏం చేసినాడు? నేను ఇంతకు ముందు నీకు ఇచ్చింది 1,00,000 రూపాయలు, నువ్వు దానికి వడ్డీ కూడా నాకు చెల్లించలేదు, కాబట్టి సంవత్సరం నీకు ఇచ్చిన టైం అయిపోయింది. సో ఈ సంవత్సర కాలంలో నాకు వచ్చిన 1,00,000 రూపాయలు అసలు ప్లస్ వడ్డీ 24,000, మొత్తం 1,24,000 నేను ఈ సంవత్సరానికి అసలుగా మార్చుకుంటాను అని చెప్తాడు. అంటే ఎప్పుడైతే నువ్వు సంవత్సరం లోపల చెల్లించలేకపోయేసరికి ఆ సంవత్సరానికి ఆయన అసలు ప్లస్ వడ్డీ కలిపి మొత్తానికి నెక్స్ట్ సంవత్సరానికి ఏమైంది? అది అసలు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ ఇంకొక సంవత్సరం తీసుకున్నాడు అనుకోండి అప్పు, అప్పుడు నీకు అసలు ఎంత అవుతుంది? 1,24,000. ఈ 1,24,000 మళ్ళీ 12 నెలలకు క్యాలిక్యులేట్ చేస్తాడు. అంతలోపల ఇస్తే సరి, లేదనుకో ఇది అసలుగా తీసుకొని మళ్ళీ వడ్డీ క్యాలిక్యులేట్ చేసి ఆ వడ్డీని కూడా దీనికి సమ్గా చేసేసి మళ్ళీ ఇంకో అసలు చేస్తాడు. సో ఈ విధంగా వడ్డీ మీద వడ్డీని క్యాలిక్యులేట్ చేయడాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. వడ్డీ మీద వడ్డీని క్యాలిక్యులేట్ చేయడాన్ని ఏమంటాము? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చెప్తాం. ఓకే, దాన్ని మీరు మడతేసి వడ్డీ వసూలు చేయడం అని మామూలుగా పల్లెల భాషల్లో అనుకుంటూ ఉంటారు. ఓకేనా? సో వడ్డీ మీద వడ్డీని క్యాలిక్యులేట్ చేయడాన్ని మనం ఏమని చెప్తాము? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. ఓకేనా? సో దీనికి పర్టికులర్ గా ఫార్ములా ఏంటి అంటే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి అమౌంట్. సో డైరెక్ట్ గా మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములానే చూపిస్తాను. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని సిఐ అంటాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు P into 1 plus R by 100 whole power T minus P. P into 1 plus R by 100 whole power T minus P. దీన్ని ఎలా రాయొచ్చు అంటే, P ని కామన్ చేస్తే 1 plus R by 100 whole power T minus 1 అంట. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు P అంటే ప్రిన్సిపల్ అమౌంట్, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, T అంటే టైం, ఎంత కాలానికి అని. P into 1 plus R by 100 whole power T minus 1. ఇక్కడ అమౌంట్ అంటే
p into 1 plus r by 100 whole power t. Amount ki formula p into 1 plus r by 100 whole power t. So compound interest ki formula p into 1 plus r by 100 whole power t minus 1. అదే అమౌంట్ అంటే p into 1 plus r by 100 whole power t. ఓకేనా, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి ఫార్ములా అన్నమాట. ఇది సంవత్సరానికి. మీకు ఇక్కడ సంవత్సరానికి అయితే ఇలా ఉంది. 2 సంవత్సరాలు తీసుకోవాలనుకోండి, అప్పుడు ఇక్కడ 2t వస్తుంది, ఇక్కడ 200 వస్తుంది. 3 సంవత్సరాలకి అన్నప్పుడు ఇక్కడ 3t వస్తుంది, ఇక్కడ 300 వస్తుంది. ఓకే, అర్థమైందా? సో ఈ విధంగా ఎన్ని సంవత్సరాలకు అంటే అక్కడ అంత నంబర్ వస్తుంది అనమాట. ఓకేనా, మీకు ఇది ప్రాబ్లమ్స్ లో నీట్ గా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఫస్ట్ ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే దీంట్లో మనం తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ డిప్రిషియేషన్. డిప్రిషియేషన్ అంటే ఏదైనా ఒక మెషిన్ తెచ్చుకున్నాం అనుకోండి, లేదా ఒక కార్ తెచ్చుకున్నారనుకోండి. కారు తెచ్చుకున్న తర్వాత తెచ్చుకున్నప్పుడు ఒక సపోజ్ 1000 రూపాయలు పడింది అనుకోండి. సపోజ్ నేను బొమ్మ కారే చెప్తున్నాను అనుకోండి, ఒక 1000 రూపాయలు పడి ఉంటుంది. నువ్వు ఆ కారును మళ్ళీ అమ్మాలి అంటే నువ్వు 1000 రూపాయలకి అమ్మలేవు. ఎందుకు అంటే కార్లు, మెషిన్లు, వెహికల్స్, ఇల్లు ఇలాంటివన్నిటికీ ఏమవుతుంది అంటే ఇటువంటి అసెట్స్ కి కాలం గడిచే కొద్దీ దాని వాల్యూ తగ్గుతుంది. దట్ మీన్స్ దాన్నే వాల్యూ ఈజ్ డిక్రీజ్డ్. ఆ వాల్యూ డిక్రీజ్ అయిన వాల్యూని ఏమంటామంటే డిప్రిషియేషన్ అంటాం. ఓకే, నువ్వు కార్ ని 1,00,000 రూపాయలు పెట్టి కొనింటావు, మళ్ళీ సంవత్సరానికి అదే 1,00,000 రూపాయలకి నువ్వు అమ్మలేవు. ఏం చెప్తాడు, నువ్వు ఇన్నాళ్ళు వాడుకొని దాని యొక్క వాల్యూ తగ్గిపోయింది అంటాడు. ఇల్లు కట్టింటావు, ఒక సంవత్సరం తర్వాత నువ్వు ఆ ఇంటిని అమ్మాలి అంటే, సపోజ్ ఇల్లు కట్టడానికి నీకు 1 కోటి రూపాయలు అయింది అనుకో, సంవత్సరం తర్వాత నీకు ఆ ఇల్లు అమ్మాలి అంటే 1 కోటి రూపాయలు తీసుకోడు, తగ్గిస్తాడు అమౌంట్. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో నువ్వు ఆ ఇంటిని యూజ్ చేసుకున్నావు, దాని యొక్క వాల్యూ తగ్గిపోయింది అంటాడు. దీన్నే డిప్రిషియేషన్ అంటాం. ఓకేనా, ఈ డిప్రిషియేషన్ కి ఫార్ములా ఏంటి అంటే, ఎప్పుడు ఎగ్జామ్ లో అయితే అడగలేదు ఈ డిప్రిషియేషన్ కాన్సెప్ట్, బట్ తెలుసుకోండి. డిప్రిషియేషన్ కి ఫార్ములా ఏంటి అంటే p into 1 minus r by 100 whole power n. ఓకే, ఇది డిప్రిషియేషన్ ఫార్ములా. నెక్స్ట్ ఇంకా మెయిన్ ప్రాబ్లమ్స్ లేక వస్తే, ఫైండ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్. మా అనలిటికల్ స్కిల్స్ లో వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్, డైరెక్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. మిమ్మల్ని ట్విస్ట్ చేయడు. ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ సింపుల్ ఇంట్రెస్ట్ లో కానివ్వండి, కాంపౌండ్ లో కానివ్వండి, డైరెక్ట్ ఫార్ములాసే ఉంటాయి. జస్ట్ మీకు నంబర్లు మారుస్తారంటే నేను 1000 రాసిన చోట మీకు 2000 రాయొచ్చు, లేదా 5000 రాయొచ్చు, లేదా 100 రూపాయలే రాయొచ్చు. అంతే, ఆ నంబర్లు మాత్రమే మారుంటాయి. నేను రేట్ ఆఫ్ పర్సెంట్ మీకు 10 రూపాయలతో 10% తో క్యాలిక్యులేట్ చేసి మనకు ప్రాబ్లం చెప్పిండొచ్చు. బట్ వాళ్ళు ఇవ్వాలనుకున్నప్పుడు 8% కే క్యాలిక్యులేట్ చేసి ఇవ్వచ్చు. సో ఆ విధంగా అంతే, సేమ్ ప్రొసీజర్ లో ఉండే ప్రాబ్లమ్సే వస్తాయి. ఫైండ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మీకు క్యాలిక్యులేషన్స్ చేయడం రావాలి అంతే. ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 3000 rupees for 2 years at 10% per annum. ఓకే, సో 2 సంవత్సరాలకు గాను 3000 రూపాయలు అసలు మీద 10% పర్ యానం తో నువ్వు కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చెయ్యి అంటున్నాడు. సో p వచ్చి 3000 రూపీస్, టైం వచ్చి 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్, అమ్మా నేను మీకు సింపుల్ ఇంట్రెస్ట్ చెప్పినప్పుడు ఇక్కడ క్యాపిటల్ R చెప్తున్నాను, ఇక్కడ క్యాపిటల్ T. సో క్యాపిటల్ R అయినా పర్లేదు, క్యాపిటల్ T అయినా పర్లేదు, ఏదైనా యూజ్ చేయొచ్చు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి ఫార్ములా ఏంటి, p into 1 plus r by 100 whole power t minus 1 is equal to 3000 into 1 plus r by 100 అంటే 10 by 100 whole power 2 years కాబట్టి 2 minus 1. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, 3000 into ఇక్కడ లోపల ఎల్సిఎం చేసాం అనుకోండి, 100 plus 10 by 100 whole square minus 1 is equal to 3000 into 110 by 100 whole square minus 1 is equal to 3000 into ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ చేయొచ్చు, 11 by 10 whole square అంటే 11 by 10 into 11 by 10 minus 1
is equal to 3000 into 11 into 11 అంటే 121. 121 by 100 minus 1 is equal to 3000 into just దీనికి LCM 100 అవుతుంది. 121 minus 100. So is equal to 3000 into 121 minus 100 అంటే 21 by 100. So 2 zeros cancel. So 21 into 30. So 63 into 10. Kabatti 630 rupees. So compound interest. So compound interest for the amount of 3000 rupees for 2 years ఎంత అవుతుంది? 630 రూపాయలు అవుతుంది. Okay. Next, second one. Find the amount on 6250 rupees for 2 years at 4% per annum at compound interest. సో అమౌంట్ కనుక్కోమంటున్నాడు. మనకి ఇక్కడ అమౌంట్ వేరు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వేరు అంటున్నాను. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే జస్ట్ నీకు అక్కడ క్యాలిక్యులేట్ చేసిన చక్రవడ్డీ అంతే. అమౌంట్ అంటే ఏంటి? అసలు ప్లస్ చక్రవడ్డీ మొత్తం రెండు కలిపితే, అసలు ప్లస్ వడ్డీ కలిపితే వచ్చేది అమౌంట్ అంటున్నాం. సో ఇక్కడ అమౌంట్ కి ఫార్ములా ఏంటి? అమౌంట్ ఈక్వల్ టు P into 1 plus R by 100 whole power T. సో ఇక్కడ ఇచ్చిన దాని నుంచి P వచ్చి 6250 రూపీస్, T వచ్చి 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 4%. సో సబ్స్టిట్యూట్ చేస్తే 6250 into 1 plus 4 by 100 whole power 2 years కాబట్టి 2. So 6250 into LCM 100 plus 4 whole square. So is equal to 6250 into 104 by 100 square kabatti into 104 by 100. Okay. So ikkada oka zero cancel. So manaki ippudu enta avutundi idi 625 into 104 into 104 by 1000. సో దీన్ని మనము మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో 104 into 104, 4 4s are 16, 4 1s are 4, 0 తో మల్టిప్లై చేస్తే 0, 104 into 1 104. సో 61801. దీనికి మళ్ళీ ఏమిటితో మల్టిప్లై చేయాలి? 625 తో మల్టిప్లై చేయాలి. సో 5 6s are 30, 5 1s are 5 plus 3 8, 5 8s are 40, 5 1s are 5. 2 తో మల్టిప్లై చేస్తే 2 6s are 12, 2 1s are 2 3, 2 8s are 16, 2 1s are 2. Next 6 తో మల్టిప్లై చేస్తే 6 6s are 36. సో సారీ ఇక్కడ 3 పెట్టుకుంటాం. 6 6s are 36, 6 1s are 6 plus 3 9, 6 8s are 48, 6 1s are 6. జస్ట్ సమ్ చేస్తే 0 10, 3 plus 6 9 plus 1 10, 10 plus 10 20. So 6 8 8 into 16, 7 6. సో నీకు ఎంత వచ్చింది ఇక్కడ? 67640 by 1000. సో ఇక్కడ 1000 క్యాన్సిల్ అయిపోతే నీకు వచ్చే అమౌంట్ ఎంత? 6760. అంటే ఇప్పుడు మనము ఏం క్యాలిక్యులేట్ చేసాము? 6250 రూపీస్ కి 2 సంవత్సరాలకు గాను కాంపౌండ్ ఇంట్రెస్ట్ వేస్తే నీకు వడ్డీతో కలిపి నీకు అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ తో కలిపి నువ్వు ఎంత వెనక్కి ఇస్తున్నావు? 6760 రూపాయలు. అంటే అసలు ప్లస్ వడ్డీ రెండు కలిపి 6760 రూపాయలు ఇస్తున్నావు అని అర్థం. నెక్స్ట్, find the amount on 8000 rupees at 10% per annum for 1 year and 6 months. అంటే 1.5 year and if the interest
if the interest being compounded అంటే compound interest and being compounded half yearly సో ఇంతకుముందు నేను ఏం చెప్పానంటే మీకు ఫార్ములా చెప్పేటప్పుడు జస్ట్ ఇక్కడ చెప్పాను చూడండి p ఇంటూ 1 ప్లస్ r బై 100 సంవత్సరానికి 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఎట్లయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు అని ఎప్పుడైతే నీకు ఈ విధంగా హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ ఇదంతా మనం ఇయర్లీ చెప్తున్నాం అంటే ఈ ఫార్ములాని మనము ఇయర్లీకి క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఇయర్లీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి 1 ఇయర్ అంటే 1 అనేస్తాం 2 ఇయర్స్ అంటే 2 అనేస్తాం 3 ఇయర్స్ అంటే 3 అనేస్తాం యాన్యువల్ అంటే పర్ యానం అని క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి కొంతమంది ఉంటారు 6 నెలలకే నేను కంప్లీట్ గా నాకు ఇచ్చేయాలి లేదా నేను దాన్ని కాంపౌండ్ చేస్తాను అనే వాళ్ళు ఉంటారు అంటే హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేసే వాళ్ళు ఉంటారు హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏమవుతుంది అంటే ఇక్కడ మనం ఏం కనుక్కోమన్నాడు అమౌంట్ కాబట్టి అమౌంట్ కే వేద్దాం అమౌంట్ కి ఫార్ములా ఏమవుతుంది అంటే నార్మల్ గా అయితే p ఇంటూ 1 ప్లస్ r బై 100 హోల్ పవర్ t ఇస్ ది ఫార్ములా ఓకే ఇయర్లీ క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి సంవత్సరానికి ఎన్ని హాఫ్ ఇయర్స్ వస్తాయి 2 హాఫ్ ఇయర్స్ వస్తాయి సో సంవత్సరానికి 2 హాఫ్ ఇయర్స్ వస్తాయి కాబట్టి మనం ఇక్కడ దీన్ని ఏం రాయాలంటే 2t ఇక్కడ ఇంటూ 2 రాసుకోవాలి ఓకే ఒకవేళ క్వార్టర్లీ అని అన్నాడు అనుకోండి అక్కడ 4t ఇక్కడ 4 రాయాల్సి ఉంటుంది అర్థమైందా సో ఫైన్ ది అమౌంట్ ఆన్ 8,000 రూపీస్ సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 8,000 10% per annum అంటే r ఈక్వల్ టు 10% for 1 year and 6 months అంటే t ఈక్వల్ టు 1 year 6 months 1 year 6 months అంటే ఎంత అవుతుంది 1.5 year సో 1.5 year ని మనం ఎలా రాయొచ్చు 3/2 ఓకే సో ఇప్పుడు 3/2 వచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 8,000 into 1 plus 10/100 into 2 whole power 2t అంటే 2 into 3/2 సో ఇక్కడ 2 cancel సో 8,000 into ఇక్కడ ఒక 0 cancel 1 plus 1/20 whole cube ఓకే సో ఈక్వల్ టు 8,000 into దీని ఇదెంత అవుతుంది 21/20 whole cube సో 8,000 into 21/20 into 21/20 into 21/20 ఎందుకంటే హోల్ క్యూబ్ కాబట్టి సో ఈ 3 zeros క్యాన్సిల్ ఓకే సో 2 1s 2 4s ఇది పోతుంది ఇది 2 times సో ఈ 2 కూడా క్యాన్సిల్ సో 21 క్యూబ్ వస్తుంది సో 21 క్యూబ్ అంటే ఎంత సో 21 into 21 ఎంత అవుతుంది 21 2 1s 2 2 2s 4 సో 441 into 21 so 144 2 1s 2 2 4s 8 2 4s 8 so 1 6 12 9 so 9,261 అంటే 1.5 సంవత్సర కాలానికి 8,000 రూపాయల అసలుకి 10% వడ్డీతో ఎటువంటి వడ్డీ చక్రవడ్డీతో కలిపి నువ్వు అసలు ప్లస్ వడ్డీ కలిపి ఎంత ఇవ్వాలి 9,261 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది దీన్నే మనం ఏమంటామంటే చక్రవడ్డీని క్యాలిక్యులేట్ చేయడం అని చెప్తాం ఓకేనా సో ఇది లాస్ట్ ప్రాబ్లం ఇంతటితో మీకు 5th యూనిట్ కూడా అయిపోతుంది ఫైండ్ ద అమౌంట్ on 10,000 rupees in 9 months at 4% per annum if the interest is calculated quarterly. సో క్వార్టర్లీ అన్నప్పుడు నీకు ఈ అమౌంట్ కి ఫార్ములా ఏమవుతుంది అమౌంట్ ఈక్వల్ టు p ఇంటూ 1 ప్లస్ r బై 100 హోల్ పవర్ t ఇక్కడ క్వార్టర్లీ అన్నాడు కాబట్టి సంవత్సరానికి ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి 4 క్వార్టర్స్ కాబట్టి ఇక్కడ 4 వస్తుంది ఇక్కడ 4 వస్తుంది సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చినవి రాయండి సో ప్రిన్సిపల్ అమౌంట్ 10,000 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% టైం వచ్చి 9 months సో 9 months అన్నప్పుడు మనం ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే 9/12 వేయాలి ఎందుకంటే 1 year కి 12 months కాబట్టి సో 9/12 అంటే ఎంత 3/4 years ఓకే
సో ఇప్పుడు ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే 10,000 into 1 plus 4 by 100 into 4 whole power 4 into 3 by 4. So here 4 cancel, ఇక్కడ కూడా 4 cancel. 10,000 into 1 plus 1 by 100 whole cube is equal to 10,000 into 100 plus 1 అంటే 101 by 100 cube కాబట్టి 101 by 100 into 101 by 100. So ఇక్కడ 2 zeros cancel, ఇక్కడ మళ్ళీ 2 zeros cancel. సో ఇప్పుడు నీకు ఏమవుతుంది 101 into 101 into 101 ఎంత అవుతుందో చూద్దాం. సో 101 into 101. సో 1 తో మల్టిప్లై చేస్తే 1, 0 తో చేస్తే 0, మళ్ళీ 101. సో we get 10201. Next 101. So 10201 zeros, మళ్ళీ 10201. So 1030303 means ones, tens, hundreds, thousands, 10,000s, lakhs, 10 lakhs. So 10 lakhs, 30,000s, 301 by కింద ఉంది ఇంకా 100 మనకి. సో 100. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినప్పుడు జీరో క్యాన్సిల్ కావు కాబట్టి దీనికి 2 రైట్ నుంచి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెడితే 10303.01 అంటే అప్రాక్సిమేట్లీ నువ్వు ఎంత ఇవ్వాలి చక్రవడ్డీతో కలిపి అంటే 10,000 రూపాయలు కాను 9 నెలలకి 4% చక్రవడ్డీతో నీకు ఎంత ఇవ్వాలి అసలు ప్లస్ వడ్డీ కలిపి 10,303 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది మా కాంపౌండ్ ఇంట్రెస్ట్. దీంతో 50 యూనిట్ కూడా అయిపోయింది. సో ఈ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో కంపల్సరీ ఒక ప్రాబ్లం ఉంటుంది. అది డైరెక్ట్ గా ఇస్తాడు, మిమ్మల్ని ట్విస్ట్ చేయడు, జస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్స్ అంతే. సో ఇది కంపల్సరీ క్వశ్చన్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇంకా మీకు మొత్తం నేను చెప్తానన్న సిలబస్ లో క్యాలెండర్స్ అండ్ క్లాక్స్ ఒకటే మిగిలింది, అది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పిస్తాను.